వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటంటే భారతీయ జనతా పార్టీతో విభేదించలేదు జాతీయ స్థాయిలో. రాష్ట్ర స్థాయిలో వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైనటువంటి హిందుత్వకి ఇది వ్యతిరేకం. సెక్యులర్ పేరుతో ఇక్కడ క్రైస్తవ మైనారిటీ ఓట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీతో సైద్ధాంతిక విభేదం ఉంది. అలాగని భారతీయ జనతా పార్టీని ద్వేషించదు, దూషించదు. జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీతో శత్రుత్వం పెట్టుకోదు. అలాగే కాంగ్రెస్ పార్టీతో కూడా శత్రుత్వం పెట్టుకోదు. ఏ కాంగ్రెస్ నుంచి విడిపడ్డారన్నంత మాత్రాన కాంగ్రెస్ మీదకి పెద్ద స్థాయిలో ఏమీ విరుచుకుపడదు. వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశమే తమ శత్రువు తప్పించి, సెకండ్ శత్రువు పవన్ కళ్యాణ్ జనసేన తప్పించి, జాతీయ పార్టీలుగా జాతీయ స్థాయిలో ఎవడ అధికారంలోకి వచ్చినా వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసుకోవాలన్నటువంటి ఉంటుంది. ప్రతిపక్షంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా తోడు ఉండాలనుకుంటుంది. అయితే ఇప్పుడు అట్లాంటిది గోడ మీద పిల్లి వాటం వర్కౌట్ కాదు అనుకోవడానికి లేదు, అట్లా నడిచిపోతూ ఉంటుంది. కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా ఉంది, చంద్రబాబు అవసరం అక్కడ ఉంది. అలాగని చెప్పేసి వీళ్ళు వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి ఐఎన్డీఏ కూటమిలో చేరితే కనుక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 0, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఓట్లే వైసీపీకి కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి జవసత్వాలు తీసుకురావాలని అనుకోదు. అలాగని వదిలేస్తే ఇక్కడ జగన్ మీద కేసులు, ఇక్కడ జగన్ మీద ఇబ్బందులు, ఇక్కడ జగన్ మీద వేధింపులో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దీనికి జాతీయ స్థాయి మద్దతు అవసరం, జాతీయ స్థాయిలో మీడియా అటెన్షన్ అవసరం. కాబట్టి ఇప్పుడు కొత్త ఎత్తుగడ వీళ్ళకి ఉపయోగపడింది మమతా బెనర్జీ స్టేట్మెంట్. ఎప్పుడైతే మమతా బెనర్జీ ఐఎన్డీఏ కూటమి అధ్యక్ష స్థానం తనకు కావాలంటాం, లేదు అంటే కనుక ఆమెకి అటు పక్కన అఖిలేష్ యాదవ్ మద్దతు ప్రకటించడం, మరొక పక్కన లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతు ప్రకటించడం, ఇలా క్రమంగా పలువురు ప్రకటిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అవసరమైతే కాంగ్రెస్ నమ్ముకుని కాంగ్రెస్ని తాము పెంచి పోషించే కంటే తామే ఒక జట్టు కడితే అవసరమైతే చచ్చినట్టు కాంగ్రెస్ మద్దతు ఇచ్చి తమని ప్రధానమంత్రి చేద్ది, ఏడాదికో ప్రధానమంత్రి అవ్వచ్చు అనేటటువంటి ఆలోచనతో ఉండేటటువంటి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, అట్లాగే ఇప్పుడు లాలూ ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళందరికీ తృతీయ ఫ్రంట్ వైపుకి అడుగులు సిద్ధం చేస్తున్నారు. కరెక్ట్గా ఈ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ అన్నది సంచలనం సృష్టించింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ 42 లోక్సభ స్థానాలు ఉన్న పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి దీది ఇండియా కూటమి నడపడానికి సరైన వ్యక్తి అంటాం. విపక్ష కూటమికి దగ్గరయ్యేందుకు ఇది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడని పత్రికలు రాసుకొచ్చినాయి. కానీ అసలు విషయం ఆవిడికి ఎట్లాగో ఐఎన్డీఏ హెడ్గా ఇవ్వరు. తర్వాత అదే గనక జరిగితే తృతీయ ఫ్రంట్ అయితే కనుక అప్పుడు తాము ఆమె వెనకాల ఉండొచ్చు అన్నట్టుంది. అంటే బీజేపీతో గొడవ పెట్టుకోకుండా కాంగ్రెస్తో అవసరమైతే ఇబ్బంది కలగకుండా చూసుకునేటటువంటి ఎత్తుగడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తు వ్యూహాత్మకంగా ఉంది, జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.